హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మనం ఈపీఈపీడీసీఎల్ యాప్లో కరెంట్ బిల్ ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. దానికోసం మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈపీఈపీడీసీఎల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేస్టోర్లో ఏపీఈపీడీసీఎల్ ఆర్ ఈస్టర్న్ పవర్ అని టైప్ చేస్తే యాప్ అనేది ప్రివ్యూ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఒక పేజ్ అనేది మనకి ప్రివ్యూ అవుతుందండి. అందులో మనం ముందుగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా చూడండి, నేను ముందుగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ వస్తున్న ఆప్షన్ స్కిప్ చేసేయచ్చు. మనం ఇక్కడ ఈ యాప్లో లాగిన్ అనేది అడుగుతుందండి. మన యొక్క ఫోన్ నెంబర్ని ఇచ్చి మన యొక్క లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇదివరకు అయితే మనం ఫోన్పేలోని, గూగుల్ పేలోని కరెంట్ బిల్ అనేది పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ సర్వీస్ అనేది ఆగిపోవడం వల్ల గవర్నమెంట్ అనేది ఈ యాప్ని ప్రొవైడ్ చేయడంతో మనం ఇందులో పవర్ బిల్ అనేది కట్టుకోవచ్చు. యాప్ లాగిన్ అయిన తర్వాత మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుందండి. ఆ పర్మిషన్స్ని మనం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా పర్మిషన్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినాక నేను డైరెక్ట్ బిల్ పేయింగ్లోకి వెళ్ళిపోయానండి. ఎందుకంటే బిల్ పే చేయడం అనేది మన టార్గెట్ కదా. ఇక్కడ బిల్ పేలోకి వెళ్ళగానే మనకి సర్వీస్ నెంబర్ అనేది అడుగుతుంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ లాగిన్ కాబట్టి మనం సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. నేను డైరెక్ట్ బిల్ పేలోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీరు సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ సర్వీస్ నెంబర్ అనేది యాడ్ చేసుకుని దాని తర్వాత బిల్ పేయింగ్లోకి వెళ్ళొచ్చు. నేను డైరెక్ట్ బిల్ పేయింగ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశాను. పేజ్ ఓపెన్ అవగానే ఇలా డీటెయిల్స్ అనేవి వస్తాయండి. నేమ్, మొబైల్ నెంబర్, అమౌంట్ అనేది చెక్ చేసుకుని మనం బిల్ పే చేయాలి. ఇక్కడ 179 రూపీస్ అయితే వచ్చింది మాకు బిల్లు. సో నేను ఈ బిల్ అనేది ఇప్పుడు పే చేస్తాను. బిల్ పే చేయడానికి పే బిల్ అనేది ప్రెస్ చేయగానే మనకి పేమెంట్ మోడ్లోకి బేస్ అనేది మారుతుందండి. పేమెంట్ మోడ్ వచ్చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన కన్వీనియంట్ని బట్టి మనకి ఏదైతే పాసిబిలిటీ ఉందో ఆ పేమెంట్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోన్పే చూస్ చేసుకుంటున్నాను. సో ఫోన్పే ద్వారా అనేది నేను ఇక్కడ బిల్ పే చేయాలనుకుంటున్నాను. బిల్ అయితే పేడ్ అండి. బిల్ పే చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ప్రివ్యూ అవుతుంది. సో పవర్ బిల్ అనేది పే చేసేసాను. ఈ విధంగా మనం ఈస్టర్న్ పవర్ యాప్లో కరెంట్ బిల్ అనేది కట్టుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.